సున్నుండలు, a traditional Andhra sweet. ఈ స్వీట్ మన మజిల్ అండ్ బోన్ హెల్త్కి చాలా మంచిది. దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా 4 పావుల మినపప్పు తీసుకొని ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు సిమ్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పావు బియ్యం తీసుకొని వాటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆ మినపప్పులో కలిపేయాలి. ఇలా నీట్గా కలుపుకున్నాక ఒక్కొక్క పావు తీసి మిక్సీ చేసుకోవాలి. ఇలా చేసుకున్న పౌడర్ని అంతా ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఆ పౌడర్ని కొంచెం కొంచెం తీసుకొని జల్లెల్లో వేసి జల్లించుకోవాలి. స్మూత్గా ఉన్న పౌడర్ అంతా కిందకి వెళ్ళి గరుగ్గా ఉన్న పౌడర్ ఉంటుంది కదా, అది ఇలా సైడ్కి తీసుకోవాలి. ఇలా మన పౌడర్ అంతా సెపరేట్ చేసుకొని ఇప్పుడు లాస్ట్కి గరుగ్గా ఉన్న పౌడర్ని కూడా ఒకసారి మిక్సీ పట్టి జల్లించి పెట్టుకున్న పౌడర్లో కలిపేయాలి. ఇప్పుడు 4 పావుల మినపప్పుకి 2 పావులు పంచదార కరెక్ట్గా సరిపోతుంది. ఇలా స్మూత్ పౌడర్ చేసుకొని ముందు చేసి పెట్టుకున్న పౌడర్లో దీన్ని కూడా మిక్స్ చేసి ఇలా అంతా నీట్గా కలిసేలా మెల్లగా కలుపుకోవాలి. ఇలా నీట్గా కలుపుకున్నాక ఒక పావు కేజీ నెయ్యి తీసుకొని కొంచెం వేడి చేసుకోవాలి. మరీ ఎక్కువ వేడక్కర్లేదు, లేకపోతే కలపలేం. దాన్ని కొంచెం కొంచెం దీంట్లో వేసుకుంటూ కలుపుకోవాలి. నెయ్యి ఎప్పుడూ ఒకేసారి వేసేసుకోకూడదు. దాన్ని కొంచెం కొంచెం ఇలా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇది యాక్చువల్గా నా రెసిపీ కాదు, ఇది అత్తమ్మ రెసిపీ. అత్తమ్మ సున్నుండలో చాలా బాగా చేస్తారు. అత్తమ్మ ఉండొచ్చిందో లేదో ఎలా తెలుస్తుంది అంటే ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వినండి. ఇలా ఊడిపోతుంటే కొద్దిగా నెయ్యి వేయాలి. సరిపోయిందా నెయ్యి అయితే? సరిపోయింది. ఓకే, ఇంకెక్కువ వేస్తే పైకి చిమ్మేస్తుంది. అత్తమ్మ చెప్పిన ఈ మెజర్మెంట్స్తో ఈ సైజు ఉండలు చేస్తే పక్కాగా కేజీకి 40 ఉండలు వస్తాయి. మేమైతే 2 కేజీలు చేసాం, సో 80. జనరల్గా సున్నుండ నోటికి అంటుకుంటుంది అంటారు. ఇలా ట్రై చేసి చూడండి, అస్సలు అంటుకోదు. పక్కాగా యూ విల్ లవ్ ఇట్.